సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. ఈ భూమి మీద మానవ బ్రతుకులో సమాధానముతో ఉండుట అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సమాధానపరుచుట, సమాధానముతో బ్రతుకుట, ఇది మనుష్య జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సంగతి. దీని యొక్క ఆవశ్యకత, దీని ప్రాముఖ్యత దేవుని మాటలలో ఈరోజు మనం తెలుసుకుందాం. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి మాటలలో, శరీరధారిగా ఆయన ఈ భూమి మీద బ్రతికిన కాలమందు ఆయన చేసిన బోధలలో ధన్యతలను గూర్చి ఆయన తెలియజేశారు. ఒక మనిషి ధన్యుడుగా ఎప్పుడు మారగలడు, ఏ విషయమందు ధన్యుడుగా పిలువబడతాడు, దీనిని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాటలలో తెలియజేశారు. అనేక విషయాలను గత పాఠ్యాంశాలలో మనం నేర్చుకున్నాం. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒక చక్కని సంగతిని, ధన్యతల విషయమై మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఇప్పుడు మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలను చక్కగా మనం ఆలోచన చేయగలిగితే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచుట, సమాధానపరిచేవారు ధన్యులు. ఎవరిని సమాధానపరచాలి? మనుష్యులను సమాధానపరచాలి. మన చుట్టూ అనేకమైనటువంటి జీవజాతులున్నాయి, కానీ మనిషికే సమాధానం అవసరం. సమాధానం అంటే ఏదో ఒక ప్రశ్నకు సమాధానం తెలియడం మాత్రమే కాదు. సమాధానం అంటే నిమ్మలమైనటువంటి జీవితం, ప్రశాంతమైనటువంటి జీవితం. దానిని సమాధానముతో కూడినటువంటి జీవితంగా చెప్పవచ్చు. సమాధానము అనగానే ప్రశాంతత, ప్రశాంతత, నెమ్మది. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని ప్రభువారు తెలియజేశారు. ఇప్పుడు ఈ మాటలను చక్కగా మనం ఆలోచిద్దాం. సమాధానము ఎవరికి అవసరం అనగానే భూమి మీద ఉన్న మనుషులకు మాత్రమే సమాధానం అవసరం. పక్షులకు కానీ, జంతువులకు కానీ, పురుగులకు కానీ, మరే ఇతర జీవికి కూడా ఇప్పుడు సమాధానం అవసరం లేదు. వాటికి అవసరమైనది తిండి, గూడు, వాటి యొక్క జీవనానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు. అంతే తప్ప నిరంతరం సమాధానం కావాలి, సమాధానం కావాలి, మాకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు అని ఏ జీవైనా అంటుందా? లేదు. కానీ ఈ సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సమాధానము అవసరము అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనిషికి సమాధానం ఎంత అవసరం అంటే, ఈరోజు మేడలు, మిద్దెలు, పొలాలు, ఆస్తులు, బంగారాలు, అధికారాలు ఎన్నెన్నో 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 కలిగి ఉన్నా కానీ
అన్నీ కలిగి ఉన్నవారికి సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. ఎందుకంటే సమాధానము అంత సులువుగా దొరకదు. మిగిలినవన్నీ సులువుగా దొరుకుతాయి. లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు, లోక సంబంధమైనటువంటి అధికారాలు, ఇవన్నీ కూడా సులువుగా దొరుకుతాయి. దేనితో పోల్చినప్పుడు? సమాధానముతో పోల్చినప్పుడు. సులువుగా దొరుకుతాయంటే వాటి కొరకు కూడా ఈరోజు మనుషులు కష్టపడుతున్నారు కదా అంటే, అవును, వాటిని గూర్చి కూడా ఆలోచన చేస్తున్నప్పుడు వాటిని పొందటానికి కూడా మనిషి కష్టపడాలి. వాటికి పడిన కష్టము కంటే సమాధానమును పొందుటకు పడవలసినటువంటి కష్టము చాలా ఎక్కువ. అసలు సమాధానము మనుషులకు అంత సులభంగా దొరకదు. అందుచేతనే ఈరోజు అనేక మంది మనుష్యులు అన్నీ ఉన్నా కానీ సమాధానము కరువై వారి జీవితాలలో వెలితిగా వారు బ్రతుకుతున్నారు. చూడండి, అప్పుడప్పుడు వార్తల్లో మనం వింటూ ఉంటాం. గొప్ప గొప్పవారు, పేరున్నవారు, ఎంతో ధనాన్ని కలిగి ఉన్నా కానీ, ఎంతో అధికారాన్ని కలిగి ఉన్నా కానీ వారి బ్రతుకు మీద వారికి విరక్తి కలిగి వారు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుచేత? వారికి విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, కొంతమందికి విస్తారమైనటువంటి అధికారం ఉంది, కొంతమందికి అందచందాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అయినా కానీ ఆయా సందర్భాలలో మాకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది, మేము ఈ బ్రతుకును ఆస్వాదించలేకపోతున్నాము, మాకు సమాధానం లేదు అని మరణిస్తారు. తమను తామే పొడుచుకుంటారు. ఎందుకంటే ఈరోజు భూమి మీద అన్నిటినీ సంపాదించినంత సులువుగా సమాధానాన్ని సంపాదించలేరు. అందుకే ప్రభువారు ఏమంటున్నారంటే, మహనీయుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడేటంత గొప్ప అర్హత ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే మనుష్యులను సమాధానపరచగలరు. మనుష్యులను సమాధానపరచడం అంటే అది చాలా గొప్ప విషయం. లోకమందు అన్నిటినీ అందరూ పొందగలరు, కానీ సమాధానం మాత్రం అన్ని చోట్ల అందరి దగ్గర దొరకదు. ఎందుకంటే ఈ సమాధానము దేనికి సంబంధించినది? ఆత్మకు సంబంధించినది, మన హృదయానికి సంబంధించినది. పైన దేహానికి సంబంధించినది కాదు. దేహానికి సంబంధించినవన్నీ లోకంలో కష్టపడితే దొరికేస్తాయి. సమాధానమును పొందాలంటే కనుక ఎవరైతే సమాధానపరుచుతారో వారి దగ్గరకు వెళ్ళాలి. ఇంతకీ వారెవరు? దేవుని కుమారులు. దేవుని కుమారులుగా పిలువబడేవారు మాత్రమే, దేవుని కుమారులుగా బ్రతుకుచున్నవారు మాత్రమే సమాధానపరచగలరు. ఇది ప్రభువు యొక్క మాటల్లోని ఆంతర్యం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కనుక మీరు సమాధానపరిచేవారుగా ఉండాలని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఇంతకీ సమాధానపరచటం అంటే ఎలా? మనకే సమాధానం లేనప్పుడు మనం మరొకరిని సమాధానపరచగలమా? అసలు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? బ్రతుకులో నెమ్మది, బ్రతుకులో ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? దీనికి సంబంధించినటువంటి విషయాలు దేవుడు ఇంకా ఎక్కడైనా చెప్పాడా? ఈరోజు ఈ చక్కని ఉపదేశంలో మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథంలో దేవుడు ఒక మాట వ్రాయించాడు. ఆ మాటను ఇప్పుడు మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును అంటే
వారి యొక్క ముఖాన్ని బట్టి చెప్పేయచ్చు. అప్పుడప్పుడు చూడండి, ఎవరినైనా మనం పైకి చూచినప్పుడు వెంటనే ఒక విషయాన్ని గమనించవచ్చు. వారి హృదయం బాలేదు. వారి ముఖాన్ని చూచినప్పుడు వారి హృదయం బాలేదని చెప్పేయచ్చు. సంతోష హృదయము, మన మనస్సు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో దాని యొక్క రిఫ్లెక్షన్ ఎందులో కనిపిస్తుంది? ముఖములో కనిపిస్తుంది. అందుకే లోకములో పేరుగాంచినటువంటి ఒక గొప్ప రచయిత షేక్స్పియర్, అతడు ఏమంటాడంటే, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటాడు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఇండెక్స్ అంటే విషయ సూచిక, పుస్తకంలో విషయ సూచిక ఇండెక్స్. అంటే ఈ పుస్తకం మొత్తంలో ఏముందో టూకీగా మనం తెలుసుకోవాలంటే కనుక, క్లుప్తంగా ఆ హెడ్డింగ్స్ మనం తెలుసుకోవాలంటే కనుక, ఎక్కడెక్కడ ఏ విషయం పొందుపరచబడింది అనేటువంటి విషయాన్ని ఒకే పేజీలో మనం తెలుసుకోవాలంటే కనుక ఇండెక్స్ పేజీని మనం చూస్తాం. ఇండెక్స్. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నాడు షేక్స్పియర్ కొన్నాళ్ళ క్రితం. బైబిల్లో ఎన్నో సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి మాటను మీరు చూడగలిగితే దేవుడు తెలియజేశాడు ఈ మాట. దేవుడు చెప్పాడు ఈ లోకానికి. ఆ మాటను మీరు చక్కగా గమనించండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు, వారి హృదయం సంతోషంతో నిండిపోయినప్పుడు, ఆ సంతోషం అంతా ఎందులో కనిపిస్తుంది? ముఖములో కనిపిస్తుంది. ఎవరైనా దుఃఖంతో ఉన్నప్పుడు, విచారంతో ఉన్నప్పుడు, సమాధానము లేకుండా ఉన్నప్పుడు, ఆ విషయం కూడా ఎందులో కనిపిస్తుంది? ముఖంలో కనిపిస్తుంది. అంటే వారి ముఖాన్ని చూడగానే వీరు బాలేదు, వీరి యొక్క హృదయం బాలేదు, వీరి ఆత్మ మనోదుఃఖము వలన నలిగిపోవుచున్నది అని మనం గమనించవచ్చు. మనోదుఃఖము ఉంటే, అంటే హృదయంలో సంతోషం లేకుండా హృదయంలో దుఃఖం ఉంటే, మనస్సులో దుఃఖం ఉంటే, మనస్సంతా దుఃఖంతో నిండిపోతే మనోదుఃఖము, దీనివలన ఆత్మ నలిగిపోవును. శరీరం కాదు, ఆత్మ నలిగిపోవును. లోనున్న ఆత్మ నలిగిపోవును. చక్కని మాటలు కదా. మనుషులకు అవసరమైనటువంటి సంగతులను దేవుడు పొందుపరిచాడు. ఏ సమయమందు ఎటువంటి ఔషధము మనిషికి కావాలో దేవునికి తెలుసు. ఆయన సర్వోన్నతుడైన తండ్రి. తన బిడ్డల కొరకు ఆయన వ్రాయించి ఇచ్చిన మాటలు చక్కగా మనం నేర్చుకోవాలి. ప్రభువారు అంటున్నారు, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానపరచుట అంటే ఏమిటి? సమాధానము మనుషులకు ఎంతవరకు అవసరం అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే సంతోష హృదయంతో ఉంటే వారి యొక్క ముఖంలో ఆ తేటదనం కనిపిస్తుంది. ముఖం చాలా తేటగా ఉంటుంది, వెలుగుతో ఉంటుంది, తేజోమయంగా ఉంటుంది. ఒకవేళ వారి హృదయం దుఃఖంతో నిండిపోతే వారి ఆత్మ నలిగిపోతుంది, వారి యొక్క ముఖం వికారంగా ఉంటుంది. సరిగ్గా ఇదే సంగతిని మనం ఆలోచన చేయగలిగితే, లోకమందు అనేక మంది మనుష్యులు శరీరానికి కావలసిన వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా శరీరానికి కావలసిన వాటి కొరకు ఆలోచిస్తున్నారు, పని చేస్తున్నారు, కూడబెట్టుకుంటున్నారు. కానీ లోనున్న ఆత్మ నలిగిపోవచ్చున్నదన్న విషయం మనుషులు గ్రహించగలుగుతున్నారా? మనుషులకు సమాధానము కొరతగా ఉన్నదన్న సంగతిని మనుషులు ఆలోచించగలుగుతున్నారా? లోకమందు అన్నింటికంటే సమాధానము చాలా గొప్పదని మనుషులు తెలుసుకోగలుగుతున్నారా? ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఇది కనుక మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. శరీర సంబంధమైనటువంటి విషయం అయితే, పైకి బాహ్యముగా కనిపించే శరీరానికి కావలసినటువంటి విషయం అయితే మనుషులు తెలుసుకోవటానికి పరిశోధనలు చేస్తున్నారు, వాటి వెనక పరుగులు తీస్తున్నారు.
కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనుషులు దీనస్థితిలో ఉన్నారు, ఏమీ తెలియని వారుగా ఉన్నారు. దేవుని వాక్యము తెలియజేయుచున్నది, మీ ఆత్మ నలిగిపోతున్నది. ఒక్కసారి గమనించండి. మనోదుఃఖంతో ఉంటున్నారు, సమాధానము లేకుండా బ్రతుకుతున్నారు. ఈరోజు మనుషులందరూ కూడా ఇదే పరిస్థితులలో బంధింపబడి ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో లోకమందు శరీరానికి సంబంధించినది ఏదో లేదని కాదు, అన్నీ ఉన్నాయి. శరీరానికి సంబంధించినవి అన్నీ చుట్టూనే ఉన్నాయి. ఈ కొరత ఉన్నది, ఈ లోటు ఉన్నది అని చెప్పడానికి ఏదీ లేదు. కానీ వారు దుఃఖంతో ఉంటున్నారు, వారు ఒక కలతతో ఉంటున్నారు. ఆత్మ విషయమైనటువంటి ప్రశ్నలకు సమాధానము తెలియక, బ్రతుకుకు పరమార్థం తెలియక, బ్రతుకును ఎందుకు ముందుకు కొనసాగించాలో తెలియక, వారి జీవితాలలో ఆత్మ సంబంధమైన ప్రశ్నలతోనే మిగిలిపోతూ మనోదుఃఖము కలిగిన వారై సమాధానము లేకుండా బ్రతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో మనుషులకు ఏం కావాలి? ఇటువంటి పరిస్థితులలో మనుషులకు అత్యవసరమైనది ఏమిటి? సమాధానము, నెమ్మది, ప్రశాంతత, ఆత్మ సంబంధమైనటువంటి ప్రశాంతత. దీనిని గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. సమాధానపరిచేవారు ధన్యులు. ఇప్పుడు మనుషులకు సమాధానం అవసరం. మనుషులకు సమాధానం అవసరమైనప్పుడు సమాధానపరిచేవారిని దేవుడు పంపిస్తున్నాడు. వారే దేవుని కుమారులు, వారే దేవుని కుమారులు. ఈ విషయాలను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మనుషులకు సమాధానం అవసరమైనప్పుడు ఆ సమాధానం ఎవరి వలన మనకు దొరుకుతుంది? ఎవరు మనలను సమాధానపరచగలరు? దేవుని కుమారులు. ఈ దేవుని కుమారులు ఎక్కడుంటారు? ఈ దేవుని కుమారులు అనగా ఎవరు? మొట్టమొదట ఈ లోకంలో, ఈ సమస్త లోకంలో ఇప్పటి వరకు పుట్టినటువంటి అనేక మంది మనుష్యులలో, మానవ జాతిలో దేవుని కుమారుడు అనే పేరుకు తగ్గట్టుగా బ్రతికినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ తరువాత ఆయనను పోలి నడుచుకున్నవారుగా ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా దేవుని పిల్లలు అనబడ్డారు. కానీ దేవుని కుమారుడు అనే ఆ పేరుకు పూర్తి అర్థాన్నిచ్చి శరీరధారిగా తాను బ్రతికిన కాలమంతా కూడా దేవుని కుమారుడుగానే బ్రతికినటువంటి వ్యక్తి, మహాశక్తి యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన లోకములోనికి పంపబడినప్పుడు పలుకబడిన మాటలేమిటో మీరు చూడాలి. దేవదూతలు యేసుక్రీస్తు ప్రభు లోకములోనికి పంపబడినప్పుడు ప్రకటించిన మాటలను ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఆయన రాక సందర్భంగా ప్రకటింపబడినటువంటి సంగతులేమిటో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని కుమారుడు, దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు. ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చారు సుమారు 2000 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చినప్పుడు, ఆయన ఇంకా శిశువు ఆకారంలో ఉన్నప్పుడు, ఆయనను గూర్చి దేవదూత పలికినటువంటి మాట చూడండి. పరలోక సైన్య సమూహము, దేవదూతల సమూహము ప్రకటించిన మాటలు చూడండి. ఆయన లోకమునకు అనుగ్రహింపబడ్డాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. పరలోకమందున్న దేవునికి మహిమ. ఆయన కీర్తింపబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లోకములోనికి రావడంతో దేవునికి మహిమ కలుగుచున్నది. అంటే దేవుని యొక్క చిత్తము నెరవేరుచున్నది. దేవుని కొరకు మనుషులు బ్రతికింపబడతారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద
ఆయనకిష్టులైన వారికి సమాధానము కలుగునుగాక. అక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఈ భూమి మీద ఆయనకిష్టులైన మనుష్యులకు, అంటే దేవునికి ఇష్టులైన మనుష్యులకు సమాధానము దేని వలన కలిగింది? ఎవరి వలన కలిగింది? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక వలన కలిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చి మనుష్యులను సమాధానపరిచారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చి మనుష్యులను సమాధానపరిచారు. లోకమందున్నటువంటి ఎందరో మనుష్యులు సమాధానము లేకుండా బ్రతుకుతున్నటువంటి కాలంలో, ఆ పరిస్థితులలో దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఆయన మనుష్యులను సమాధానపరుచుచున్నాడు. కనుక దేవదూతలు పలుకుతున్న మాటలు చూడండి. యేసు ప్రభువు లోకమునకు అనుగ్రహింపబడ్డాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద ఈయన ద్వారా సమాధానము కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సమాధానం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనుష్యులకు సమాధానము అనుగ్రహింపబడుచున్నది. ఈ మాటలను చక్కగా మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభువారు ఏమంటున్నారు? సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇదిగో నేను ఈరోజు ఏ విధముగా సమాధానపరచుచున్నానో ఆ విధముగానే మీరు కూడా సమాధానపరచండి, మీరు ధన్యులవుతారు అని ప్రభు తెలియజేశారు. ప్రభు అయిన యేసు దేవుని కుమారుడు, ఆయన మనుష్యులను సమాధానపరచుచున్నాడు. అందువలన దేవదూతలు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూడగలిగితే, భూమి మీద దేవునికి ఇష్టులైన మనుష్యులకు ఆయనను బట్టి సమాధానము కలుగుచున్నది అని వారు ప్రకటిస్తున్నారు. ఆ సమాధానం ప్రారంభమైంది అని వారు ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద మనుషులందరినీ సమాధానపరుచుచున్నారు. ఆయన దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన మనుషులను సమాధానపరచుటకే లోకములోనికి అనుగ్రహింపబడితే, ఆయన మరి కొన్నాళ్ళు మాత్రమే శరీరధారిగా ఉన్నాడు. తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆయన మహిమదేహాన్ని ధరించుకుని వెళ్ళిపోయారు కదా. మృతులలో నుండి లేపబడి ఆయన పరమునకు చేర్చుకొనబడ్డారు కదా. మరి ప్రస్తుతం మనకు సమాధానము ఎవరిస్తారు? మనలను సమాధానపరిచేవారు ఎవరు? దేవుని కుమారులుగా ఎవరుంటారు అనగానే, దేవుని వాక్యమును మనం మరలా పరిశోధన చేసినప్పుడు సమాధానం దొరుకుతుంది. అవును, 2000 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చారు. మరి ప్రస్తుతం మనలను సమాధానపరిచేవారు ఎవరు? మనలనే కాదు, ఆయన వెళ్ళిన దగ్గర నుండి అనేక మంది, అనేక తరాలలో మనుషులు పుట్టుకొచ్చారు కదా. సుమారు 2000 సంవత్సరాలుగా ఎంతోమంది మనుషులు పుట్టారు, బ్రతికారు, మరణించారు. మనం కూడా పుట్టాం, బ్రతుకుతున్నాం, ఏదో ఒక రోజున మరణిస్తాం. అయితే ఈ బ్రతుకు కాలములో మనలను సమాధానపరిచేవారెవరు? మన ఆత్మ నలిగిపోతున్నప్పుడు మనలను సమాధానపరిచేవారెవరు? ప్రభువు శరీరధారిగా ఇప్పుడైతే మన మధ్య లేరు. ఆయన పరమునకు చేర్చుకొనబడ్డారు కదా. ఆయన మృతులలో నుండి తిరిగి లేపబడ్డారు కదా. మరి మనలను సమాధానపరిచేవారెవరు? పరిశుద్ధ గ్రంథంలో మనం దీనికి సంబంధించినటువంటి జవాబును తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము, బైబిల్లో చివరి పుస్తకం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇక్కడ ఈ సందర్భంలో ప్రభు అయిన యేసును గూర్చే ఈ మాటలు రాయబడ్డాయి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకున్నారు. రక్తములో ముంచబడిన వస్త్రమును ధరించుకునేవారెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తన రక్తమును మన కొరకు అర్పించాడు. రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకున్న యేసుక్రీస్తుకు పెట్టబడిన నామము ఒకటి ఉంది. ఆ పేరును మనం చక్కగా గమనించాలి. ఏమిటా పేరు? దేవుని వాక్యము.
యేసుక్రీస్తు ప్రభువుకున్నటువంటి నామం ఏమిటి? దేవుని వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చాను. దేవుని వాక్యము అంటే శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ కాలములో, అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం, అప్పుడు మాత్రమే మనుష్యులకు సమాధానం అనుగ్రహింపబడిందా అంటే, ఆయన ఈ లోకములోనికి వచ్చి శరీరధారిగా దేవుని చిత్తమును పూర్తి చేసి మృతుల్లో నుండి లేపబడి తిరిగి వెళ్ళిపోయారు. ఆయన యొక్క క్రమమును ఆయన నెరవేర్చారు. అయితే ప్రతి కాలములో కూడా మనుష్యులను సమాధానపరచాలంటే ఆయన దేవుని వాక్యము రూపంలో ఉన్నారు. ఆయన వలనే సమాధానం దొరుకుతుంది, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతలు ప్రకటించినటువంటి విషయాలు మనం చూడగలిగితే, మనుష్యులకు ఈయన ద్వారా సమాధానము కలుగుతుంది, దేవునికి ఇష్టులైన మనుష్యులకు ఈయన ద్వారా సమాధానము కలుగుతుంది అని ప్రకటింపబడింది. ప్రభువైన యేసు సమాధానపరిచేవారు, మనుష్యులను సమాధానపరిచేవారు, ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చేవారు ఆయనే. మరి ఇప్పుడు ప్రభువు శరీరధారిగా మన మధ్య లేరు కదా అంటే, దేవుని వాక్యం ఉన్నది కదా. ఎందుకంటే ఆయన పేరే దేవుని వాక్యము. దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువే. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకున్నాడు. ఆయనకు దేవుని వాక్యం అనేటువంటి నామము పెట్టబడి ఉన్నది. అంటే దేవుని వాక్యం అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అనగా ఎవరు? సమాధానపరిచేవారు. ఎవరిని సమాధానపరుస్తారు? దేవునికి ఇష్టులైన మనుష్యులను. ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారో, ఎవరైతే దేవునికి భయభక్తులు చూపిస్తారో, ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారికి సమాధానము యేసుక్రీస్తు ప్రభు వారి వలన దొరుకుతుంది. ఆత్మ నలిగిపోతున్న వేళ మీ ఆత్మలకు కావలసిన ఆహారాన్ని దేవుని వాక్యము వలన మీరు పొందాలని దేవుడు సూచించాడు. లోకమందు ప్రకృతిపరంగా అన్నిటినీ శరీరానుసారముగా మీరు పొందుతున్నారు. కానీ ఆత్మ సంబంధమైన ఆనందము లేక మనోవిచారముతో ఆత్మ నలిగిపోవచ్చున్నటువంటి పరిస్థితులలో సమాధానము లేకుండా బ్రతుకుతున్నారు కదా. ఇటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రండి, మీకు సమాధానము కలుగుతుంది. సమాధానము కలుగుతుంది. ఎందుకంటే ఆయన సమాధానపరిచేవాడు. సమాధానపరిచేవాడుగా దేవుని కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. ఆయన దేవుని వాక్యము. ఇప్పుడు ఈ మాటలన్నీ మనం అర్థం చేసుకున్న తర్వాత, సమాధానమును పొందాలంటే దేవుని వాక్యము వలన మనకు సమాధానం దొరుకుతుందని మనకు అర్థమైంది. సమాధానం పొందాలంటే దేవుని వాక్యము వలన మనము సమాధానమును పొందగలం అనే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు మరలా ప్రభు పలికిన మాటల దగ్గరకు మనం వెళ్ళగలిగితే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నారు ఆయన. అంటే దేవుని వాక్యము లిఖితమై ఉన్నది. లిఖితమై ఉన్నటువంటి దేవుని వాక్యమును చక్కగా మనుషులకు బోధించేవారు సమాధానపరిచేవారు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము సమాధానపరుస్తుంది. దేవుని వాక్యము మనకు సమాధానాన్ని ఇస్తుంది. కానీ పుస్తకంలో, మాటలలో, అక్షరాలలో ఉన్నటువంటి దేవుని వాక్యము మనలను సమాధానపరచాలంటే ఆ దేవుని వాక్యమును చక్కగా మనకు బోధించేవారు ఉండాలి. అప్పుడు సమాధానపరిచేవారుగా వారు కనిపిస్తారు. సమాధానపరిచేవారు దేవుని కుమారులు అనబడతారంటే యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటున్న వారుగా దేవుని కుమారులు అనబడతారు. ఇది అసలైనటువంటి విషయం. ఇది సారాంశం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. లోకమందు ఎంతోమంది మనుష్యులు సమాధానము లేకుండా బ్రతుకుతున్నారు. వీరికి సమాధానము కావాలంటే ఏం జరగాలి? దేవుని వాక్యము చక్కగా ప్రకటింపబడాలి. దేవుని వాక్యము ఎప్పుడైతే సమాధానము లేని వారికి ప్రకటింపబడుతుందో, అప్పుడు ఈ ప్రకటించేవారు సమాధానపరుచువారు, ఈ ప్రకటించేవారు దేవుని కుమారులు, వీరు ధన్యులు. ఈ ప్రకటించే వారి వలన దేవుని వాక్యము వెదజల్లబడినప్పుడు ఎవరైతే వింటారో వారు సమాధానపరచబడతారు. వారు సమాధానపరచబడతారు. ఇదండి దేవుడు చెప్పిన క్రమం. ఇదే మనుష్య జీవితాలలో జరగవలసినటువంటి క్రమం.
అయితే ఈరోజు వీరు కొరతగా ఉన్నారు. సమాధానపరిచేవారు, సమాధానపరచి దేవునికి మనుష్యులను దగ్గర చేసేవారు, దేవుని కుమారులుగా బ్రతుకుచున్నవారు ఈరోజు లోకమందు కొరతగా ఉన్నారు. ఎందుకని? ఉన్నాడు కదా, దుష్టుడైన వాడు ఉన్నాడు కదా. వాడు అనేక మంది మనుష్యులను దేవుని ముసుగులో మనుషులను మోసం చేసేటువంటి వారుగా మార్చాడు. దేవుని ముసుగులోనే దేవుని వాక్యమును ప్రకటించుచున్న వారిగానే అనేక మంది బోధకులను అపవాది అయినవాడు ఏం చేశాడు? మోసం చేశాడు. మోసగించేవారిగా వారిని మార్చాడు. అందువలన వారు ఎలాంటి వారుగా మారిపోయారంటే, బైబిల్ పట్టుకుంటున్నారు, బైబిల్ బోధ చేస్తున్నారు, కానీ సమాధానపరచలేకపోతున్నారు. అంటే దేవుని కుమారులుగా బ్రతకలేకపోతున్నారు. ఇది ఈరోజు క్రొత్తగా జరుగుతున్నటువంటి విషయం అనుకుంటున్నారా? లేక నేనేమైనా తప్పు చెబుతున్నాను అనుకుంటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలే మీకు తెలియజేస్తున్నాను. చరిత్రలో జరిగినటువంటి సందర్భాలనే దేవుడు మన కొరకు పొందుపరిచాడు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నటువంటి విధానం ఏంటంటే, అపవాది అయిన వాడు దేవుని వాక్యమును బోధించుచున్న వారిని ఏమార్చేశాడు. మనుషులను సమాధానపరచకుండా వీరందరినీ కూడా కలుషితపరిచాడు. కనుక వారు స్వకీయ సంపాదన కొరకు మనుషులకు కాని బోధలు చేస్తూ సమాధానమును మనుషులకు ఇవ్వలేకపోతున్నారు, సమాధానపరచలేకపోతున్నారు. ఏవో కొన్ని పారంపర్యాచారములను సృష్టించుకొని భక్తి ముసుగులో అపవాదికి బానిసలుగా బ్రతుకుతున్నారు. కానీ నిజముగా దేవుని వాక్యమును దేవుని కుమారుడుగా ప్రకటించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ప్రకటిస్తారంటే, సమాధానపరిచే వాక్యమును మాత్రమే ప్రకటిస్తారు. కలత పెట్టేవారుగా ఉండరు, ద్వేషాలను పుట్టించేవారుగా ఉండరు, మనుష్య ఆత్మలను దుఃఖపెట్టేవారుగా ఉండరు. ఆత్మలకు దేవుని వాక్యమును చక్కగా ప్రకటించేవారుగా, దేవుని యొక్క వాక్యము చేత మనుషులను సమాధానపరిచేవారుగా వారు ఉంటారు. ప్రియులారా, ఈ విషయంలో తగు జాగ్రత్తను మీరు తీసుకుని, మీరు వింటున్నటువంటి బోధ దేవుని వలన కలిగినదో, అపవాది మనుషులను మాయ చేయటం వలన కలిగినదో మీరే గమనించాలి, మీరే పరీక్షించుకోవాలి. చక్కని బోధలో మాత్రమే మీరుండాలి. మిమ్మును సమాధానపరిచే బోధలో మాత్రమే మీరుండాలి. ఇశ్రాయేలీయుల కాలంలో, చరిత్రలో ఇశ్రాయేలీయుల కాలంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని, వ్రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. దేవుడు ప్రవక్తలను కానీ యాజకులను కానీ ఇశ్రాయేలీయుల యొద్దకు ఎందుకు పంపించాడు? సమాధానపరచమని, దేవుని వాక్యమును చక్కగా ఉన్నతముగా క్రమముగా ప్రకటించి సమాధానపరచమని పంపించాడు. కానీ వారు ఏం చేస్తున్నారు తెలుసా? అదే ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు, అదే కీర్తనల గ్రంథాన్ని పట్టుకుంటున్నారు, అదే ప్రవక్తల మాటలను పట్టుకుంటున్నారు, వాటినే ప్రకటిస్తున్నారు. కానీ మనుష్యులను సమాధానపరచలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు చూద్దాం. ఎందుకంటే ఆ ఉదాహరణ మనకు ఒకటి అర్థమైతే, ప్రస్తుతం కూడా మనం ఎంత జాగ్రత్త పడాలో, దేవుని బోధ విషయంలో, సమాధాన పడే విషయంలో మనం ఎంత జాగ్రత్త పడాలో, స్వచ్ఛమైన దేవుని వాక్యమును మనకు ప్రకటించే వారిని ఎలా మనం కనిపెట్టాలో మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు దేవుని యొక్క ఆత్మావేశము చేత పలికిన మాటలు చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వాక్యం నుండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకునివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు.
అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని మాటగా ప్రవక్త అయిన ఇర్మియా తెలియజేసినటువంటి సంగతులు చూడండి. నాటి కాలమందు ఇశ్రాయేలీలు, యూదులలో ఉన్నవారు ఎలా మోసపోతున్నారో చూడండి. సమాధానము లేకుండా తమ బ్రతుకులను ఎలా నిర్వీర్యం చేసుకుంటున్నారో చూడండి. దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఎవరో దేవుడు తెలియజేశాడు. యాజకులు, ప్రవక్తలు. వీరు వంచకులుగా మారిపోయారు, అంటే మోసం చేసేవారుగా మారిపోయారు. సమాధానపరిచేవారుగా లేరు. సమాధానపరుచువారు ధన్యులు, వారు తొట్టిల్లుతారా? సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంతటి అర్హత, అంతటి యోగ్యత ఈ యాజకులకు, ఆ ప్రవక్తలకు ఉన్నదా? నేటి కాలంలో ఉన్న బోధకులకు ఉన్నదా? ఏం చేస్తున్నారు చూడండి. సమాధానము లేని సమయమున, సమాధానం లేదు కానీ ఆస్తుంది, సమాధానం లేదు కానీ బట్టలోనే కట్టుకోవడానికి, సమాధానం లేదు కానీ బంగారం ఉంది ధరించుకోవడానికి, సమాధానం లేదు బోలెడు తిండి ఉంది తినడానికి బోలెడు తిండి ఐటమ్స్తో నిండిపోయింది, కానీ సమాధానం లేదు. మనుష్యులకు ఈరోజు కావాల్సిందే సమాధానం, కానీ మిగిలినవన్నీ వారి దగ్గర ఉన్నాయి. అందచందాలు, అధికారాలు, ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు. సమాధానము లేని సమయమున కొందరు వంచకులు ఎలా మారిపోయారో చూడండి. సమాధానము అని చెప్పుచు, అంటే పైకి ఏం చెబుతున్నారు? మేము మీకు సమాధానాన్ని ఇస్తాం రండి, మీకు సమాధానం దొరుకుతుంది మా దగ్గరకు రండి. సమాధానమని చెప్పుచు సమాధానము లేని సమయంలో వారు ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేస్తున్నారు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని ప్రభువు తెలియజేస్తే అనేక మంది బోధకులు ఎలా మారిపోయారో చూడండి. యాజకులుగా, ప్రవక్తలుగా ఉన్నవారు ఎలా మారిపోయారో చూడండి. ప్రజలకున్న గాయమును పైపైన బాగు చేసేవారుగా వారు మారిపోయారు. అప్పుడు దేవుడు వారిని గురించి ఏమంటున్నాడు? వారు పడిపోవుతురు. ఎక్కడ పడిపోతారు? మరణించిన తర్వాత నిత్య నాశన కోపములో పడిపోతారు. ఎందుకంటే వంచారు, మోసం చేశారు. దేవుని పేరిట బయలుదేరి మనుషులను సమాధానపరచకుండా వారందరినీ మోసం చేశారు. దేవుని దగ్గరకు ఈరోజు ఎందరో మనుషులు వస్తున్నారు. వచ్చిన వారందరినీ బోధకులు ఏ విధంగా మాయ చేస్తున్నారో మీరు ఆలోచించండి. నేటి కాలంలో, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎందరో మనుషులు దేవుని దగ్గరకు వస్తున్నారు. వచ్చిన వారిని ఎలా మోసం చేస్తున్నారు? నీకున్న కష్టాలేంటి, నీకున్న ఇబ్బందులేంటి, రేపటికి తగ్గిపోతాయి, కొద్ది రోజుల్లో పోతాయి. వీటిని గూర్చి వారిని ప్రశ్నించి, వీటిని గూర్చి వారిని ఆలోచింపజేస్తూ దృష్టి పరలోకం వైపు మళ్ళనివ్వకుండా, దృష్టి దేవుని వైపు మళ్ళనివ్వకుండా, నీకున్నటువంటి కష్టం ఏంటి, నీకున్నటువంటి ఇబ్బంది ఏంటి, నేను ప్రార్థన చేస్తాను, నీకు తగ్గిపోతుంది, క్రమం తప్పకుండా నీవు నా దగ్గరికి రా. ఇదే ఆలోచన, ప్రతి ఒక్కరిలో ఇదే ఆలోచన. నీకున్న కష్టం ఏంటి, నీకున్న ఇబ్బంది ఏంటి, నీవు నా దగ్గరకు వస్తే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నీకున్న కష్టం తీరిపోతుంది, నీకున్నటువంటి ఇబ్బంది తొలగిపోతుంది, క్రమం తప్పకుండా నీవు నా దగ్గరకు రా, ఎందుకంటే నీ వలన నాకు కాసిన పైసలు వస్తాయి. ఇలా ప్రతి ఒక్కరిని కూడా మాయ చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా వంచన చేస్తున్నారు. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. దేవుని మాటల ప్రకటన కూడా ఈరోజు ఎలా మారిపోయిందంటే ఒక వృత్తిగా మారిపోయింది, ఒక ఆక్యుపేషన్. అంటే లోకంలో ఒక ఎలక్ట్రీషియన్, లేకపోతే ఒక ప్లంబరు, లేకపోతే ఒక తాపీమేస్త్రి, లేకపోతే ఒక వడ్రంగి, ఏదైనా ఒక వృత్తి కలిగిన వారు ఆ వృత్తి చేత ధనాన్ని సంపాదించుకుంటారు కదా.
ఆ విధంగానే దేవుని మాటలు ప్రకటించి కూడా మేము ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి పరిస్థితులలోనికి ఈరోజు బోధ వెళ్ళిపోయింది. అవునంటారా కాదంటారా చెప్పండి? అవును, 100కి 100 పాళ్ళు అవును. ఇది మా జీవనాధారం అంటున్నారు వారు, ఇది మా వృత్తి అంటున్నారు వారు. పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట అయినా ఈరోజు వీరిలో ఉన్నటువంటి ప్రవర్తనను సమర్థించుచున్నదా? లోకములో ఉన్న ఆస్తులనే పెంటతో సమానంగా ఎంచుకున్నారే పౌలు గారు. లోకమందున్నటువంటి ఏవేవో వృత్తులను లేకపోతే విద్యలను వీటన్నిటిని కూడా కాదనుకుని దేవుని పనిని పరమావధిగా భావించి దేవుని దగ్గర నుండి బహుమానమును పొందాలని వారు దేవుని నిమిత్తం పనిచేశారే అపొస్తలులు, శిష్యులు. మరి నాటి కాలములో వారికున్న విశ్వాసంలో 1% అయినా వీరిలో ఉన్నదా? అందుకే దేవుడు పురాతన కాలంలోనే ఇశ్రాయేలీయులలోనే యాజకులు, ప్రవక్తలు అలా ఉంటే నేటి కాలంలో మరింత పెట్టరేగిపోరా? అపవాది అయిన వాడు మరింత మందిని తన వశమున మార్చుకోడా? అందుకే నేటి కాలమందు కూడా మనుషులు సమాధానము లేకయే బ్రతుకుచున్నారు. అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. చర్చ్ ఉంది, ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నారు, వారికి బోధకులు ఉన్నారు, వారికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఏమి లేదు, సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. సమాధానము లేని సమయమున ప్రజలు దేనిని వెతకాలి? సమాధానమును వెతకాలి. అంతే తప్ప పైన నూనె రాచేవారిని వెతకూడదు. అటువంటి వైద్యమును కోరుకోకూడదు. ఎందుకంటే రోగంగానే ఉండిపోతుంది. పైన వారు నూనె రాస్తారు, ఏం కాదులే అని చెప్పి పైన మాత్రమే వారు నూనె రాస్తారు. దానివలన ఉపయోగం ఉందా? దానివలన ప్రయోజనం ఉందా? లేదు. రోగం అలాగే ఉండిపోయింది కదా. అసలైన వైద్యుడు రోగాన్ని రేపి అక్కడ వైద్యం చేస్తాడు. అసలైన వైద్యుడు ఆ రోగాన్ని పైన నూనె రాచేవాడుగా ఉండడు. ఎందుకంటే ఆ పుండును రేపకపోతే వైద్యం చేయడానికి అవకాశం ఉండదు, పూర్తి వైద్యం చేయడానికి అవకాశం ఉండదు. పుండును రేపుతున్నప్పుడు మీకు కొంచెం మంట కలగవచ్చు, లేకపోతే ఇబ్బందిగా ఉండవచ్చు. అయినా సరే ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఎందుకంటే నయమవుతుంది. సమాధానపరిచేవారు దేవుని కుమారులు ఆ విధంగా మనుషులను సమాధానపరుస్తారు. అటువంటి సమాధాన వాక్యమును వినేవారముగా మనం అందరం ఉండాలి. అటువంటి సమాధాన వాక్యమును వెంటాడేవారముగా మనం అందరం ఉండాలి. అది ఎంతో గొప్ప విషయం. ఈ ప్రపంచం మొత్తంగా ఎక్కడ వెతికినా దొరకనిది సమాధానం దేవుని వాక్యము దగ్గర మనకు దొరుకుతున్నది. ఆ దేవుని వాక్యమును దేవుని కుమారులుగా బ్రతుకుచు ప్రకటించుచున్న వారి దగ్గర మనకు దొరుకుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. చివరిగా పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. నాటి అపొస్తలులు, నాటి శిష్యులు దేవుని వాక్యమును ఎలాగూ ప్రకటించుచున్నారో మనం తెలుసుకోవాలి కదా. కనుక ఆ మాటలను మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుడు క్రీస్తు ద్వారా మనలను సమాధానపరుచుకున్నారు. ఇప్పుడు క్రీస్తును మనకు పరిచయం చేసేటువంటి దేవుని కుమారులుగా దేవుని పరిచర్యను జరిగించుచున్నటువంటి వారు మనలను దేవునితో సమాధానపరచాలి. సమాధాన వాక్యమును మనకు ప్రకటించేవారు మనకు కావాలి. బాగా అర్థం చేసుకోవాలి మీరు. పౌలు గారు ఏమంటున్నారు? దేవుడు సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. క్రీస్తుతో దేవుడు మనుష్యులను సమాధానపరుచుకుంటున్నాడు.
క్రీస్తును మృతులలో నుండి లేపి ఆయన పునరుత్థానుడై పరమునకు వెళ్ళాడు. ఆయన ద్వారా మనమందరం, మన అపరాధములు మన మీద మోపబడటం లేదు, ఆయన మనలందరినీ క్షమించి ఆయన ద్వారా మనం అందరం కూడా దేవునితో సమాధానపరచబడాలి. మనకున్న ఆత్మ సంబంధమైన ప్రశ్నలన్నింటికీ ప్రభువైన యేసుక్రీస్తులో సమాధానం దొరుకుతుంది మనకు. ఈ సమాధానపరిచేటువంటి వాక్యమును దేవుడు భూమి మీద దేవుని కొరకు బ్రతుకుచున్న వారికి అప్పగిస్తున్నాడు. ఆ సమాధానపరిచే వాక్యమును కలిగి ఉన్నాడు పౌలు గారు, ఆ సమాధానపరిచే వాక్యమును కలిగి ఉన్నాడు పేతురు గారు. ఆ సమాధానపరిచే వాక్యము ఈరోజు ఎవరి దగ్గర ఉన్నదో మీరు గుర్తించి ఆ సమాధానపరిచే వాక్యమును మీ హృదయములలో నింపుకుంటూ దేవునితో సమాధానపడాలి. గాయమును పైపైన మాత్రమే నూనె రాచి దానిని పూర్తిగా తగ్గించకుండా మిమ్మును వంచే వారి దగ్గరకు మీరు వెళ్ళారా, మీకు సమాధానం కరువైపోతుంది, మీకు సమాధానం కరువైపోతుంది. అటువంటి పరిస్థితులలో మీరు తొట్రిల్లుతారు, నిత్య నాశనమునకు వెళ్ళిపోతారు. హాయిగా ఉంది, ప్రస్తుతానికైతే సుఖంగా ఉంది, నాకు సమాధానం లేకపోయినా పర్వాలేదు, పైపైన నూనె రాస్తున్నారు కదా అని మీరు సర్ది పెట్టుకుంటే తర్వాత భవిష్యత్తులో తొట్రుపడతారు. కానీ నన్ను పూర్తిగా సమాధానపరిచే వాని దగ్గర దేవుని మాటలను విని నేర్చుకొని నేను దేవునితో సమాధానపడాలి, సమాధాన వాక్యమును నాకు ప్రకటించే దేవుని కుమారుడిగా బ్రతుకుచున్నటువంటి వారి దగ్గర నేను దేవుని మాటలను విని నేర్చుకొని దేవునితో సమాధానపడాలనేటువంటి గొప్ప నిర్ణయం మీరు తీసుకోగలిగితే అప్పుడు మీరు నిత్యత్వమందు బ్రతికింపబడతారు. చక్కని ఆలోచనతో, చక్కని నిర్ణయాలతో దేవుని వాక్యములో మీ బ్రతుకులను నిలబెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ సూచిస్తూ ఈ దేవుని విషయములను, ఈ ఉపదేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మనుష్య సమాజాన్ని సమాధానము లేని పరిస్థితులలో అలానే విడిచిపెట్టకుండా మా అందరి మీద మీరు కరుణ చూపి, దయచూపి, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా సమాధానమును అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, దేవుని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు మమ్మను సమాధానపరచువారు. ఆ దేవుని వాక్యమును మీ మనస్సును అనుసరించి మీ చిత్తానుసారముగా వంచే రీతిలో కాకుండా మమ్మను బాగు చేసే రీతిలో మాకు ప్రకటించే మీ పరిచారకులు, మీ వాక్యమును స్వచ్ఛమైనదిగా అందించే మీ కుమారులుగా పిలువబడేవారు మాకు వాక్యమును ప్రకటించినప్పుడు మేము సమాధానపరచబడతాం. తండ్రి, ఈ విషయమును మీ బిడ్డలందరూ తెలుసుకున్నవారై వారి బ్రతుకు కాలములో ఆత్మ విషయమై వారు వంచింపబడకుండా ఉండుటకు సరైన దేవుని వాక్యమును తండ్రి, వారి యొక్క గాయమును పూర్తిగా మాన్పేటువంటి స్వచ్ఛమైన దేవుని వాక్యమును వారు విని క్రీస్తు ద్వారా మీతో సమాధానపరచబడు భాగ్యమును వారికి కల్పించమని మిమ్మల్ని వేడుకుంటూ ఇంతటి గొప్ప సందేశమును మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు
మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.